అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం లంచ్ బాక్స్‌లోకి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. ప్రోటీను, ఫైబరు, ఐరను ఎక్కువగా ఉండే మీల్ మేకర్ గోంగూర జొన్నలతోటి ఒక మంచి రెసిపీ అయితే చాలా బావుంటుంది ఇది. లంచ్ బాక్స్‌లోకి తీసుకెళ్ళొచ్చు. బ్రేక్‌ఫాస్ట్, డిన్నరు, లంచ్ ఎప్పుడైనా తినొచ్చు. హెల్తీగా, టేస్టీగా తినాలి అనుకుంటే ఇలాంటి రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మీకు సాయంత్రం వరకున్నా కూడా క్రీమీగా అలాగే ఉంటుంది. గట్టి పడకుండా చాలా బావుంటుంది. సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వెజిటేబుల్స్ అయినా, ఆకుకూరలైనా సరే మీ ఇష్టం. మీరు హెల్తీగా తినాలి అనుకుంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని టమాటా ముక్కలు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. టమాటాని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని ఇందులో గోంగూర ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. ఇది శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఒకసారి ఇదంతా కూడా మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకొని కొద్దిగా మనకి రంగు మారిన తర్వాత ఇందులో మీల్ మేకర్‌ని ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో వేసుకొని చక్కగా చల్లారిన తర్వాత వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. నేను ఒక చిన్న గిన్నెతో తీసుకున్నాను మీల్ మేకరు. మీ ఇష్టం. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోండి. మీల్ మేకర్ మనకు మంచిదే కదా! చక్కగా ప్రోటీన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం. నేను నార్మల్ కారమే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే గరం మసాలాలు ఇలాంటి ఏదన్నా ఇంకా ఎక్కువ స్పైస్ కావాలంటే యాడ్ చేసుకోండి. చక్కగా పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం కారం తక్కువ, అలాగే ఎక్కువ మసాలాలు లేకుండా ఇస్తే చక్కగా బావుంటుంది. హెల్తీగా ఉంటుంది. చక్కగా మంట అనేది లేకపోతే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా! ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. గోంగూరలో వాటర్ ఉంటుంది కదా! ఈ వాటర్ పోయే వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది. కొంచెం వాటర్ అంతా పోయి కొంచెం పొడి పొడిలాడుతూ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు కారం యాడ్ చేస్తున్నాను. ఇది లేకపోతే మీరు స్కిప్ చేసేయండి. చక్కగా ఇంకా మీరు కొంచెం గరం మసాలా వేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలా అయినా వేసుకోండి బావుంటుంది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో జొన్న రవ్వ. నేను బ్రేక్‌ఫాస్ట్ అంటే లంచ్ బాక్స్‌లోకి పెడుతున్నాను కాబట్టి ముందు రోజు నైట్ జొన్నల్ని నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీలో గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నా. మీకు రవ్వ దొరికితే మనకిప్పుడు చాలా సూపర్ మార్కెట్స్‌లో జొన్న రవ్వ గూడా దొరుకుతుంది గదా! అలా కావాలంటే అలా వాడుకోండి. లేదంటే ఇట్లా వేసుకోండి. ఇలా వేసుకున్నా మనకి చాలా బావుంటుంది. కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్లుగా పట్టుకోండి. చాలా బావుంటుంది. మీకు కావాలంటే జొన్న సంగటి ఇలాంటివి జొన్నలతో చేసిన రెసిపీసు ప్లేలిస్ట్‌లో హెల్తీ రెసిపీస్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సిమ్‌లో పెట్టేసుకొని ఒకసారి రవ్వంతా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. సిమ్‌లో పెట్టుకుంటే మనకి అడుగంటుకోకుండా రవ్వ కదా! కొంచెం అంటే హాఫ్‌గా ఉంటుంది మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం అడుగంటకుండా ఉంటుంది. ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను. ఒక కప్పు జొన్నలకి 6 కప్పుల వేడి నీళ్ళు వేస్తున్నా. ఇలా మనకి 6 కప్పులు తీసుకుంటే మీకు సాయంత్రం వరకున్నా కూడా చక్కగా గట్టి పడకుండా ఉంటుంది. చాలా బావుంటుంది. ఒకసారి కలుపుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టుకోండి. మనకి ఒక 20 నిమిషాలైనా ఉడికించుకోవాలి. జొన్నలు కొంచెం మనకి బాగా మెత్తగా ఉడికితేనే బావుంటుంది. ఒక 20 మినిట్స్ పాటు మీరు సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి ఈ విధంగా ఉంటుంది. క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది. చాలా బావుంటుంది. ఎలా అయినా తీసుకోవచ్చు. డైరెక్ట్ తినేయొచ్చు. నేనైతే ఈరోజు లంచ్ బాక్స్‌లోకి ఈ విధంగా ఇచ్చేస్తాను. ఒక ఆమ్లెట్టు, క్యారెట్టు, కీర మనకి ప్రోటీను, ఫైబరు అన్నీ ఉండేటట్లుగా బ్యాలెన్స్‌డ్‌గా అయితే ఇలా తీసుకుంటే చాలా మంచిది. కొంచెం తిన్నా చాలు స్టమక్ నిండిన ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా హెల్తీ. తప్పకుండా ట్రై చేసి నచ్చితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్